يا نفس إن لم تظفري لا تجزعي. 83వ సూరా ముతఫిఫీన్ హస్తలాఘవం. అవతరణ మక్కా. సూక్తులు 36. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తూకం తగ్గించే వారికి వినాశం తప్పదు. వారు ప్రజల నుండి సరుకు తీసుకునేటప్పుడు పూర్తిగా తూచి లేక కొలచి తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక భయంకర దినాన తాము లేపి ప్రవేశపెట్టబడతామని వారికి తెలియదా? ఆ రోజు యావత్తు మానవులు విశ్వప్రభువైన అల్లాహ్ ముందు తలలు వంచి నిలబడతారు. వారు తమ దుష్కార్యాలకు జవాబు చెప్పుకోవలసిన పని లేదని భావిస్తున్నారా? ఎంతమాత్రం కాదు. దురాత్ముల కర్మల వివరాలు కారాగారం చిట్టాలో ఉంటాయి. కారాగారం చిట్టా అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక లిఖిత గ్రంథం. తీర్పు దినాన్ని తిరస్కరించే ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు. హద్దులు మీరే పాపాత్ముడు తప్ప దాన్నెవరూ తిరస్కరించరు. మా సూక్తులు వినిపిస్తున్నప్పుడు ఇవి పూర్వీకుల పుక్కిటి పురాణాలు అనంటాడతను. ఎంతమాత్రం కాదు. అసలు వీరి హృదయాలకు వీరి దుష్కార్యాల తుర్పు పట్టింది. ఎంతమాత్రం కాదు. ఆ రోజు వీరు తప్పక తమ ప్రభువు దర్శన భాగ్యానికి దూరంగా ఉంచబడతారు. ఆ తర్వాత నరకంలో పడతారు. అప్పుడు వారికి మీరు తిరస్కరించినది ఇదే అని చెప్పడం జరుగుతుంది. ఎంతమాత్రం కాదు. పుణ్యాత్ముల కర్మల వివరాలు మహోన్నతుల చిట్టాలో ఉంటాయి. మహోన్నతుల చిట్టా అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక లిఖిత గ్రంథం. దాన్ని సన్నిహితులైన దైవదూతలు కాపాడుతున్నారు. పుణ్యాత్ములు భోగభాగ్యాలలో ఓలలాడుతుంటారు. ఉన్నతాసనాలపై కూర్చుని స్వర్గ వైభవాలు తిలకిస్తుంటారు. నీకు వారి ముఖాలలో సుఖ సంతోషాలతో కూడిన కళాకాంతులు గోచరిస్తాయి. వారు స్వచ్ఛమైన విశేష మధుపానం సేవిస్తారు. ఆ మధుపాత్రలకు కస్తూరి సీళ్లుంటాయి. సౌఖ్యాల కోసం పోటీ పడేవారు దీన్ని సాధించడానికి పోటీ పడాలి. ఆ మధువులో తస్నీం కలిసి ఉంటుంది. ఇదొక సెలయేరు. సన్నిహిత భక్తులు దీని పానీయంతో పాటు సారా సేవిస్తారు. ఇహలోకంలో నేరస్తులు విశ్వాసుల్ని హేళన చేస్తుండేవారు. వారి ముందు నుంచి పోతున్నప్పుడు వారి వైపు చూసి ఒకరినొకరు కనుసైగలు చేసుకునేవారు. ఇండ్లకు తిరిగొస్తూ ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు తెగ సంబరపడిపోతారు. వారిని చూసినప్పుడల్లా వీరు మతభ్రష్టులండి అంటారు. కానీ అల్లాహ్ వీరిని వారిపై రక్షక భటులుగా నియమించి పంపలేదు. ఆ రోజు విశ్వాసులు అవిశ్వాసుల్ని చూసి నవ్వుతుంటారు. ఉన్నతాసనాలపై హుందాగా కూర్చుని వారి దుస్థితి చూస్తుంటారు. ఇక తిరస్కారుల సంగతి, వారికి వారి వికృత చేష్టలకు తగిన ప్రతిఫలం దక్కింది కదా.